అంతే, మనం ఓన్లీ 1 స్పూన్. మరి పార్ట్ 2 పార్ట్ 3 అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా పోనీ? ప్రస్తుతం అయితే ఆలోచించలేదు, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రజ గారు. యా, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 17. నమస్తే అండి. సో మీరు ఎన్నో సినిమాలు చేశారు. ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్తూ కూడా ఇంతవరకు గ్లామరస్ రోల్స్ చేశాను, తర్వాత నేను యాక్టింగ్కి స్కోప్ ఉన్నది ఈ క్యారెక్టరే నేను చేశాను అన్న, అలాగా ఇంకేమైనా మీకు డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా చెప్పలేదండి. హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు గ్లామరస్ రోల్ చేశాము, గ్లామర్ హీరోయిన్ అని చెప్పారు. మనం క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా అందం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, లేదా మీరు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు, గ్లామర్గా ఉన్నారు అన్న మాటలే ఎక్కువగా వినపడినా కూడా, అంటే నేను యాక్ట్ చేయలేదు, లేదు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదని చెప్పలేదు. అలా చెప్తే నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ని నేను కించపరిచినట్టు అలా చెప్పలేదు. అలా చేసినప్పుడు కూడా ఎక్కువ నా గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు అందాల తర లేకపోతే గ్లామరస్ ఇంద్రజ అని ఆ పదం అయితే వాడేవారు. అలాంటి ఒక ట్యాగ్ లైన్ ఉన్న నన్ను ఐలమ్మ అనే క్యారెక్టర్కి డైరెక్టర్ ఎలా ఆలోచించారు అని అన్నాను. అంటే యాక్టింగ్కి స్కోప్ లేదని కాదు, అంటే ఇందులో మీరు ఎక్కువగా అంటే మీ రోల్కి అంటే డిఫరెంట్ రోల్లో కనిపించారు కదా, సో అలాగా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా అని? ఓకే, ఇప్పుడు చేసిన క్యారెక్టర్ లాగే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్గా చేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే నేను ఇలాంటి క్యారెక్టర్లకు కూడా పనికొస్తానని ఒక కాన్ఫిడెన్స్ నాకే వచ్చింది. ఎందుకంటే అంతకుముందు నేను ఇలాంటి క్యారెక్టర్స్ ఇది చేయలేదు. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది చూసే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఏదైనా ఆలోచన వచ్చి ఇంకా ఇలాంటివి ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ రోల్ కానీ, లేకపోతే కొంచెం మాతృత్వానికి ఒక వీర మహిళగా చేసేటువంటి క్యారెక్టర్స్తో నన్ను అప్రోచ్ అయితే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇంద్రజ గారు. మేడం చెప్పండి. నా పేరు ప్రజావాణి అండి. నమస్తే. మీరు చాకలి ఐలమ్మ క్యారెక్టర్ పోషించేటప్పుడు ఆమె తెలంగాణకే వీరవనిత, అలాంటి క్యారెక్టర్ పోషించేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడాల్సి వచ్చింది. అవును. అప్పుడేమైనా ఇబ్బంది పడ్డారా? అంటే అమ్మవారి జాతరలో పూనకం వస్తుందని చెప్తారు కదండి. ఆ పూనకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అవన్నీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అది ఒక ఏమంటారు, ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారని చెప్తారు చూడండి. అలాగా మనకి ఒక్కసారి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళాక అది ఆ డైలాగ్ మనం వాడింది ప్రోమోలో కూడా మీరు చూసుంటారు. ఆ డైలాగ్ మనం వాడింది ఏదో వెళ్ళగానే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తీయలేదండి. ఈ క్యారెక్టర్లోకి డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి ఆ గొడవ పడతాం చూడండి, ఆ ఫైట్ ఒకటి ఉంది, మీరు మూవీ చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఆ ఫైట్ అంతా జరిగి ఆ క్యారెక్టర్లోకి నన్ను పూర్తిగా తీసుకువెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ నాకే అర్థమైపోయింది. ఓకే ఈ క్యారెక్టర్ ఒక కౌలికి తీసుకొని పనిచేసిన ఒక రైతు దగ్గర నుంచి ఇతను తీసుకొని మనకు ఆ క్యారెక్టర్గా మనం ప్రవర్తిస్తాం, కానీ అక్కడ మనం ఇంద్రజ కాదు కదా. సో నాకు అది తప్పుగా అనిపించలేదు, ఏది కూడా ఒక తప్పైన పదం వాడుతున్నామన్న ఫీల్ నాలో డైరెక్టర్గా రానివ్వలేదండి. అందుకని నాకు అది వేరేలా అనిపించలేదు. ఆ తర్వాత ప్రోమో చూశాక కొంచెం నాకు భయం వేసింది. అయ్యో అందరు ఏమంటారో, కామెంట్స్లో ఏం పెడతారో తెలియలేదే అని చాలా భయం వేసింది. కానీ గొప్పతనం ఏంటంటే అది నా గొప్పతనము డైరెక్టర్ గారిది కూడా కాదు, ఐలమ్మ అన్న ఆవిడ్ని వాళ్ళు అలాగే చూశారు ఆడియన్స్. సో ఎవరు కూడా దాన్ని తప్పుగా చూడలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సత్యనారాయణ గారు, మూవీలో కీలకమైనది ఆపరేషన్ పోలో. అది చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సవాళ్ళు ఎదురైనాయా? ఎలా ఫీల్ అయ్యారు? అంటే అప్పట్లో రియల్ స్టోరీ కదా అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక స్కెచ్ గీసి పక్కాగా ప్లాన్ చేసి చేశారు. మీరు ఎలా చేశారు? సవాల్ అంటేమా ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎలా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పింది రజాకార్ గురించి చెప్తున్నాం, ఆపరేషన్ పోలో గురించి చెప్తే నిజానికి ఆపరేషన్ పోలో టైటిల్ పెట్టి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది, నేషనల్ మూవీ అవుతుంది. మనం అది చెప్పట్లేము, చెప్పిన తక్కువ టైంలో చెప్పాలి. నిజానికి వాళ్ళ ప్లాన్ పేరు క్యాటర్ పిల్లర్ అంటారు.
నిజానికి ఆ క్యాటర్పిల్లర్ ప్లాన్ చేస్తే ఏంటంటే ఆ క్యాటర్పిల్లర్ ప్రకారం ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇదంతా చాలా ఉంటుంది. అదేంటంటే మనం గ్రాఫిక్స్లో ఆర్మీ బయలుదేరిన తర్వాత గ్రాఫిక్స్లో చూపించి అలా వెళ్తే ఏంటంటే అది క్యాటర్పిల్లర్ రూపంలో ఉంటుంది. అవన్నీ సవాళ్ళు అన్నట్టు, అవన్నీ మనం చెప్పలేము. తర్వాత ఎక్కడ అటాక్స్ జరిగినాయి అనేది కూడా ఊహించినట్టు. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా వస్తున్నారనుకుంటే ఇంకెక్కడో తేలుతుంది కదా, అలా ఉంటుంది అదంతా కూడా. సోల్జర్స్ ఇటు వస్తున్నారని ప్లాన్ చేస్తే రజాకారులు వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు. ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ సవాల్గానే తీసుకొని మనం ఎంత చెప్పాలి, తప్పు చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలని చాలా కొంచెమే చెప్పేశాం. అది జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ క్వశ్చన్. సో రజాకార్ అనే సినిమా చాలామంది చాలా అప్రిషియేషన్స్ ఇచ్చారు. మీకు బెస్ట్ మూమెంట్ ఫ్రమ్ ద పొలిటీషియన్, ఫ్రమ్ ది నార్మల్ ఆడియన్, మీకు బెస్ట్గా ఎమోషనల్గా ఫీల్ అయిన వర్డ్స్ ఏంటి? మూవీలో వర్డ్స్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయిందే చాలా బాగొచ్చింది. ఎందుకంటే నా నియత్ ఈ జనరేషనే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇట్లాంటి ఇబ్బంది పడకూడదని. ఎందుకంటే మా తాత పేరే నాకు పెట్టారు. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి. ఆయన ఇక్కడనే 50 కిలోమీటర్ల దూరంలో గూడూరు గ్రామం, 7-8 గ్రామాలకు ఆయన మాల్ పటేల్. సో ఆయన కూడా నిజాం దగ్గరే పనిచేశాడు. కానీ నిజాంకు సంబంధించిన రజాకారులను ఎదిరించాడు, గ్రామంలోకి రానియలేదు. సో అప్పటి నేను ఎక్కడ చుట్టుముట్టు గ్రామాలకు పోయినప్పుడల్లా ఈ బుర్జులు చూసేవాడిని. అక్కడ ఎక్కినా దుంకినా అన్నీ దాని రాళ్ళను కూడా తీసినా, కొంచెం పాడు కూడా చేసినాము. చిన్నగా ఉన్నప్పుడు ఏమేమో చేస్తాం కదా, కోతిలెక్కలని. సో అవన్నీ చేసిన. బట్ ఈ సినిమా తీసినాక ఏదైతే ప్రజల్లో ఒక మంచి వాళ్ళ నుంచి వచ్చిన కమెంటు హ్యాస్ గివెన్ మీ ఎ సాటిస్ఫాక్షన్. బికాజ్ దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సెల్ఫిష్ అండ్ పొలిటికల్గా. అంటే నేను పవర్ పొందాలి, లేకుంటే నాకు పోస్ట్ రావాలి, నాకు అట్టహాసం ఉండాలి, 3-4 కార్లు వెనక ముందు సైరన్ కొట్టుకుంటూ తిరగాలనేది, దట్ ఈస్ యాజ్ ఎ పాలిటీషియన్. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎస్, నో బడీ కుడ్ డూ ఇట్. చెప్తున్నా కదా, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అంతా కూడా నాకు చాలా అన్న తమ్ముడు అట్లా ఆ రిలేషన్షిప్లో చాలామంది డ్రాయింగ్ బోర్డుకి వెళ్ళింది, ఇంక్లూడింగ్ డైలాగ్స్ రైటింగ్ కూడా వెళ్ళింది ఈ సినిమా ఎంతోమంది పెద్ద కంపెనీలలో. కానీ అరే వాళ్ళతోనే వాళ్ళు ఓడరా అన్న పద్ధతిలో నేను పోయినా. వాళ్ళు ఓడరా మనల్ని ఎదిరించేటోడు. అప్పుడంటే అమాయక ప్రజల మీద ఎదిరించిండు. ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డికి ఎదురుగా రమ్మని చూపిస్తా ఏందో సంగతి అని చెప్పి నేను పోయినా. సో ఆ పోయిన దారిలో నేను ఏదైతే దారి తీసుకున్నానో ఆ దారి వలన నాకు వచ్చిన రెస్పాన్సే చాలా గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. నౌ ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ద హిస్టరీ. ఇంకా నన్ను చెరిపేయలేరు. 100 సంవత్సరాల వరకు కూడా గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకార్ చిత్రాన్ని మాత్రం ఎవ్వరు చెరిపేయలేరు. దిస్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈఎస్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ అండ్ అలానే వేదిక మీద ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈ 24th నుంచి ఆహా ప్లాట్ఫామ్లో రజాకార్ మూవీ స్ట్రీమ్ కాబోతుంది. సో అందరినీ కూడా ఆహా ప్లాట్ఫామ్లో రజాకార్ మూవీ వాచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.